హాయ్ ఫ్రెండ్స్. ఈ హైదరాబాద్ మార్కెట్ బూమ్ అయ్యే క్రమంలో ఎవరు లక్కీయెస్ట్ ఇన్వెస్టర్ని చెప్పమని చెప్పొచ్చు అనుకుంటే మన గచ్చిబౌలి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ బిల్డ్ అవ్వడం కానీ, దాని చుట్టుపక్కల డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడం కానీ, మైక్రోసాఫ్ట్ రావడం కానీ, ఆ టైంలో ఓఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ జరగడం కానీ, ఈ టైంలో మనకి కోకాపేటలో కొన్న వాళ్ళు వీ కెన్ సే దే ఆర్ లక్కీ, దెర్ ఇస్ నో డౌట్. అప్పుడు ఆ టైంలో కోకాపేటలో ఈ గచ్చిబౌలి దగ్గరే పక్కనే ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని 10 crores వరకు వెళ్ళింది. ఈ ఓఆర్ఆర్ వస్తుంది అని చెప్పి ముందే ఊహించి కొల్లూరులో ఎవరైతే కొన్నారో అప్పుడు 1 crore per acre నడుస్తుంది. 1 crore per acre ఉన్నప్పుడు ఎవరైతే ఇవన్నీ ఆలోచించి పెట్టారో దే ఆర్ ద లక్కీయెస్ట్ అని చెప్పొచ్చు. ఈరోజు చూస్తే ఆ 1 crore 25 crores అయింది. ఆల్మోస్ట్ 25 times పెరిగింది. ఈ 10 crores ఆన్ అన్ యావరేజ్ పర్ ఏకర్ కోకాపేటలో 70 to 75, 7 times. 25 times ఎక్కడ, 7 times ఎక్కడ. సో కొల్లూరులో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇవన్నీ చూసుకొని దాంట్లో ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు ఓఆర్ఆర్ రావడం వల్ల మన గచ్చిబౌలికి జస్ట్ 15 minutes వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎక్సలెంట్ ఉంటుంది. 20-35 minutesలో మనం రీచ్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్కి. అదేవిధంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ మనకు అక్కడ ఏదైతే రేడియల్ రోడ్ వచ్చింది నల్లగండ్ల తెల్లాపూర్ దీని మీదుగా ఆ రేడియల్ రోడ్ కనెక్టివిటీ ఉంది. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి. దీని చుట్టుపక్కల స్కూల్స్ కానివ్వండి, సో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఐటీ, సో ఇవన్నీ కనెక్టివిటీ ప్రాపర్గా ఉన్న ఏరియా కొల్లూరు ఇప్పుడు. సో ఆ టైంలో ఎవరైతే 1 crore పెట్టి ఏకర్ కొన్నారో ఇప్పుడు అది 25 times పెరిగింది. సో దే ఆర్ ద బెస్ట్ వైజ్ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ ఎక్కడ కొనాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రైస్లు వస్తాయంటే ఇప్పుడు వెస్ట్ సైడ్ మనం కొనే పరిస్థితి లేదు. ల్యాండ్ డెఫినెట్గా 1 lakh దాకా కొన్ని ప్లేసెస్లో ఉంది, కొన్ని ప్లేసెస్లో కొంత 40,000, 30,000 ఈ ఏదైతే గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్తున్నామో దానిలో దొరుకుతుంది. బట్ మనకు 15,000 సో 20,000 హెచ్ఎండి రీజియన్ మన డెవలప్మెంట్స్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఏరియా అనుకుంటే మనకు కనిపించేవి ఏంటంటే బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే. సో బెంగళూరు హైవే, శ్రీశైలం హైవేలో మనకి దగ్గరగా ఎయిర్పోర్ట్కి దగ్గరగా, ప్లస్ డెవలప్మెంట్స్కి ఎగ్జిస్టింగ్ సెజులకు దగ్గరగా ఉండాలి, ఎంప్లాయ్మెంట్ దగ్గరగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అండ్ రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రాబోయే సెజులు ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి శ్రీశైలం హైవే ఆర్ బెంగళూరు హైవే ఇస్ ద బెస్ట్. బట్ అలాగని చెప్పేసి హైవేలో దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లండర్ మిస్టేక్. డెఫినెట్లీ నియర్ బై చేయగలిగితే విత్ ప్రాపర్ అప్రూవల్స్ తోటి డెఫినెట్గా ఆ ప్రైస్ హైక్ అనేది ఈజీగా జరుగుతుంది ఈ హైవేస్లో. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనకి నెక్స్ట్ డెవలప్మెంట్ కాబోయే ప్లేస్ ఏదంటే మనము ఈ శ్రీశైలం హైవే కానీ, బెంగళూరు హైవే కానీ చెప్పొచ్చు. సో ఇదే. థ్యాంక్ యూ.